ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. నగరంలోని మాతా శిశు వైద్యశాల నందు 1,76,00,000తో నూతనంగా నిర్మించిన భవనాన్ని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలు, నిష్ణాతులైన వైద్యులు ఉన్నట్లు నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీంట్లో 6,500 స్క్వేర్ ఫీట్లో అడిషనల్ అదనపుగా మనం ఎగ్జిస్టింగ్ MCHలో ఉంటున్న 30,000 కెపాసిటీ కంటే ఇది ఇంకా అడిషనల్గా యాడ్ అవుతుంది. మనం మినిమం 50 బెడెడ్ హాస్పిటల్స్ అన్నీ కూడా మినిమం 40,000 స్క్వేర్ ఫీట్లో ఈ బిల్టప్ స్పేస్ ఉండాలని ఒక రూల్ ప్రకారం, స్టాండర్డ్ ప్రకారము ఈ బ్లాక్ యాడ్ అయిన వలన మనకి ఎగ్జిస్టింగ్ 30,000 ప్లస్ ఇతరులు కలిపి ఒక 40,000 స్క్వేర్ ఫీట్ దీనిలో యాడ్ అవుతుంది. సో దానివల్ల ఈ IPHS నామ్స్ కూడా ఈ పర్టికులర్ బ్లాక్ వలన మనం సాటిస్ఫై చేసిన ఒక పరిస్థితిలో MCH ముఖ్యంగా ఈ ఒంగోల్, కొండేపి, ఎస్ఎన్పాడు ఈ 3 కాన్స్టిట్యున్సీస్ కూడా చాలా ముఖ్యమైన ఒక ఎస్పెషల్లీ ఫర్ డెలివరీస్ కోసము ఒక ముఖ్యమైన సార్ట్ ఆఫ్టర్ స్టేషన్ ఇది. సో దీంట్లో ఎగ్జిస్టింగ్ పీడియాట్రిషియన్స్ కానీ, గైనీస్ కానీ అందరికీ కూడా ఇది ఒక అడిషనల్ స్పేస్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక లేబర్ రూము ప్లస్ పోస్ట్ ఆప్ రూమ్ కూడా ఉంటుంది. ఒక 16 బెడెడ్ వార్డ్స్ కూడా మనం దీనిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎప్పుడు మనకి ఎక్స్ట్రా లోడ్ అక్కడ మెయిన్ MCH బ్లాక్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది అక్కడ ఉంటున్న లోడ్ షేరింగ్కి ఇది ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వలన మనకు వచ్చిన ఎక్విప్మెంట్స్ అండ్ స్పేసెస్ వలన ఖచ్చితంగా డాక్టర్స్ కూడా అట్లీస్ట్ సమ్ బ్రీతింగ్ స్పేస్ వస్తుంది. సో ఖచ్చితంగా ఒక విలువైన ఒక ఉన్నతమైన ఈ వైద్య సేవ అందించడంలో ఈ బ్లాక్ ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. సో 1,76,00,000తోటి బిల్డింగ్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఈ గైనిక్కి సంబంధించి మరి పిల్లలకి, పీడియాట్రిక్ అన్నీ కూడా ఇక్కడ సౌకర్యంగా ఉండే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. మరి పుట్టినటువంటి వాళ్ళు 8 రోజులు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి టీవీలు కూడా ఏర్పాటు కూడా చేశారు. అన్ని సౌకర్యాలు అన్నీ కూడా ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మామూలు వాళ్ళు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ పోదామని అనుకుంటున్నారేమో, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మన ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మరి ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి దీనికి గైనిక్ డాక్టర్స్ కానీ, పీడియాట్రిక్ అన్నీ కూడా అందరూ కూడా సఫిషియంట్ డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఏమి లేవు, అన్నీ కూడా సెట్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా గతంలో కొంత డాక్టర్స్ తక్కువ ఉండే పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. కాబట్టి అందరూ కూడా ఈ హాస్పిటల్కి సంబంధించి అందరూ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనే కాకుండా అందరూ కూడా ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. దీనికి 25 లక్షలు CC రోడ్స్ కూడా మరి ఇక్కడ ఈ అప్రోచ్ రోడ్లు, CC రోడ్లు కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే అది కూడా పూర్తి చేసి మంచి అట్మాస్ఫియర్ మంచిగా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా చూసుకోవాలి. లైబిలిటీ వరకు జాగ్రత్త వాళ్ళు ఒంగోలులో భూ కబ్జాలు ఎంతటి వారు ఉన్నా చర్యలు తీసుకుంటామన్న మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ముందుగా మేయర్ను రాజీనామా చేయించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని టీడీపీ కార్పొరేటర్లు బాలినేని ప్రశ్నించారు. స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వాస్తవంగా వాళ్ళు హక్కుదారులు అయితే వాళ్ళకి
ఎక్కడైతే ఎవరైతే ఏ అధికారి దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ సంబంధించి ఏ అధికారి దగ్గరికి వెళ్తే న్యాయం జరిగిద్దో, ఏ అధికారి అయితే దానికి సంబంధించిన ఆ పేపర్కి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉంటాడో ఆ అధికారికి ఫోన్ చేసి చెప్పడం కానీ దాన్ని తదుపరి చర్యలు తీసుకోమని చెప్పవలసిన వ్యక్తి ఆ విధంగా హక్కు లేనటువంటి వ్యక్తి చేత స్పెషల్ పవర్ ఆఫ్ అటానమస్ దస్తావేజ్ రాయించుకోవటం అనేది ఆ చర్యను నేను తప్పుగా భావిస్తున్నాను. ఇలాగా ఏ ప్రజాప్రతినిధి ఎవరు చేసినా, ఏ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి ఆ విధంగా ఎవరు చేసినా అది ఖచ్చితంగా తప్పే. అటువంటి తప్పులు ఏ ప్రజాప్రతినిధి చేయకూడదు. తర్వాత వారు పెత్తందారులు, కమ్మకొలస్తులు అని కూడా వారు ప్రెస్ మీట్లో సంబోధించడం జరిగింది. తప్పుది. అందరూ అన్ని కులాలు మతాల వారు అందరూ ఒకటే. ఎవరు ఏ తప్పు చేసినా ఎవరికైనా న్యాయం అనేది ఒకటే. కాబట్టి వారు చేయించుకొని గుంటూరు ప్రభుదాస్ గారి పేరు మీద చేయించుకొని మీరు ఏ విధంగా బాధితులకు న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? మీకు దీంట్లో ఏ దురుద్దేశం లేకపోతే ఈ రోజున మళ్ళీ దాన్ని ఎందుకు రద్దు చేసుకుంటున్నారు? అంటే దొంగ దొరికాక మేము రిటర్న్ ఇస్తే సరిపోద్దా? దీని మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అంతేగాక ఒంగోలు ఎమ్మెల్యే అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ మీట్లో అన్నింటిలో చెప్తున్నారు, నేనే ఒంగోలులో ఈ భూ కబ్జాలను అన్ని వెలికి తీసింది, వీళ్ళందరినీ ఎంత పెద్దవాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పింది నేనే అని చెప్పారు. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు మీ మేయర్ గారు చేసిన పని చూడండి. ఏ విధంగా చేశారు మేయర్ గారు, అందులో నిజమెంత తెలుసుకొని మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు మేయర్ గారిని రాజీనామా చేయించండి. అంతేగాని మనం ఏదో మాటలు చెప్పి అవతల వాళ్ళ మీద ఇచ్చేయటం కాదు, ఏదో మాటలు చెప్పి తప్పించుకోవటం కాదు. ముఖ్యంగా ఏంటంటే ఒంగోలు నగర ప్రజలు ఖాళీ స్థలం అంటే ఆ ఖాళీ స్థలంలో వెళ్ళి నిద్రపోదాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు దాని మీద పడతారో తెలియక. ఇటువంటి అపోహల్ని భయాల్ని తొలగించాల్సిన బాధ్యత ఒంగోలు ఎమ్మెల్యేగా మీ పైన ఉంది. మీరు ఖచ్చితంగా ఒంగోలు నగర మేయర్ గారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆమెను మీరు రాజీనామా చేపిస్తే మీ చిత్తశుద్ధి రాజీనామా చేయించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. అంతేగాని ఒక మేయర్ గారు కూడా మేము ఏదో మీరు 14 ఎకరాలు జీపీఏ మీ భర్త పేరు మీద చేపించకుండా ఒక 7 ఎకరాలేమో మీ భర్త పేరు మీద, ఒక 7 ఎకరాలేమో గుంటూరు ప్రభుదాస్ అనే వ్యక్తి పేరు మీద ఎందుకు చేపించారు? మీరు 14 ఎకరాలు ఆ పేద బ్రాహ్మణుడికి న్యాయం చేసే పని అయితే 14 ఎకరాలు మీ పేరు మీద చేయించుకోవాలి కదా. 2 డాక్యుమెంట్లు ఎందుకు చేయించారని చెప్పి మేయర్ గారిని అడుగుతున్నాం. ఇకపోతే భూ వివాదానికి సంబంధించి మాట్లాడకుండా మేయర్ గారు కులాలను తీసుకొచ్చేసి నేను దళితుల్ని ఎస్సీలు కాబట్టి నన్ను ఇచ్చేస్తున్నారు, పెత్తందారులు ఇచ్చేస్తున్నారు అని చెప్పి అన్నారు. ఇక్కడ ప్రజలకు తెలియాల పెత్తందారులు ఎవరో మేయర్ గారు ప్రజలకు చెప్పాల. పెత్తందారులు అనేసి ఒక మాట అనేసి గొమ్ముగా ఉంటే కుదరదు. పెత్తందారులు ఎవరో కూడా మేయర్ గారు చెప్పాలి. భూ వివాదం గురించి మాట్లాడుతుంటే కులాలను ఎందుకు లాగుతున్నారో ఈ మధ్యలోకి అసలైతే అర్థం కావట్లా. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే దొరికితే దొంగ, దొరకకపోతే ధర అనే రీతిలో ఈ రోజున ఒంగోలు నగరంలో మనం గమనిస్తూ ఉన్నాం. మేయర్ గారిని రెండు ప్రశ్నలు అడుగుతున్నాం.
జీపీఏ ఎందుకు చేయించుకున్నారు? మీరు న్యాయం చేయాలంటే సంబంధిత అధికారికి చెప్పాలి కదా. మీ పేరు మీద, మీ భర్త పేరు మీద జీపీఏ ఎందుకు చేయించుకున్నారో ప్రజలకు తెలియాలి. ఈ రోజున ప్రజల్లోకి వచ్చి ప్రజలకి వివిధ న్యూస్ పేపర్ల ద్వారా తెలిసిన తర్వాత ఈరోజు నేను ప్రెస్ ముందుకు వచ్చేసి జీపీఏ రద్దు చేసుకుంటున్నానంటే సరిపోదు మేయర్ గారు. మీరు దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలి. మరియు అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఈ భూ వివాదాల గురించి కానీ సీట్ ఇప్పించింది నేనే, దీంట్లో ఎంత భూ కబ్జాల మీద, భూముల మీద ఛాస పెట్టి ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడిపోతారు. రెండవది, ఆవిడ కుల సమస్యలు తీసుకొస్తుంది. ఎస్సీలు తప్పు చేస్తే ఒప్పుకుంటారు ఎవరైనా? ఎస్సీ అయినా, మేయర్ అయినా, ఎమ్మెల్యే అయినా తప్పులు చేస్తే శిక్ష పడాల్సిందే కదా. వీళ్ళకి ప్రతిపక్షాలు వాళ్ళు ఎవరైనా సరే అడిగినా, అభివృద్ధి గురించి అడిగినా, సమస్యల గురించి ప్రశ్నించినా వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ఉంటారు. మరి ఈవిడ సంగతి ఏంటి? ఆవిడ రాజీనామా చేయిస్తుందా? మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దీన్ని పూర్వపరాలు ఆలోచించుకొని ఆవిడ చేత రాజీనామా చేయిస్తారా అని మేము అడుగుతున్నాం. కాబట్టి దయచేసి ఒంగోలు ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించండి. ఇలాంటివి ఎన్ని జరిగినాయో, మీ భూములు, మీ ఆస్తులు, మీ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని మీ ఆస్తులను మీరు కాపాడుకోండి. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది జీపీఏలు రాయించుకొని ప్రజల ఆస్తులను కొట్టేసే పరిస్థితిలో ఉన్నారు. మేయర్ గారికి ఒక్కటే చెప్తున్నాం, ఇతరుల విషయంలో ఇది నిజం కాదా, ఇది అబద్ధం కాదా, ఇది అవునా అని ప్రెస్ మీట్లు పెట్టి అందరి ముందర మీరు అవునా కాదా అని ప్రశ్నిస్తున్నారు. నవంబర్ 19న జరగనున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు ఒంగోలు మినీ స్టేడియం బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాలినేని ప్రణీత్ రెడ్డితో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. కప్ ఫైనల్స్ మరి అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా కప్పు ఇండియా గెలుస్తుందనేది పూర్తి విశ్వాసం అందరికీ ఉంది. గెలవాలని కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి మినీ స్టేడియంలో ఎల్ఈడి స్క్రీను పెద్దది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అన్నీ కూడా వాళ్ళకి అక్కడ స్నాక్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశాం. అందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి అక్కడికి వచ్చి ఈ మన ఉత్సాహాన్ని ప్రదర్శించాలని, ఇది స్టేడియం లాగా మనం చూసినట్టుగా ఫీల్ అయ్యి అక్కడ ఉండి అందరూ కూడా ఆ గెలుపుని మనం ఆస్వాదిద్దామని కూడా కోరుకుంటా ఉన్నాం. అందరూ కూడా యువకులు ఎవరైనా కూడా వచ్చి అందరూ కూడా అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసాం కాబట్టి అందరూ కూడా రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. అందరికి స్పోర్ట్స్ ఎంతూసియాస్ట్కి, క్రికెట్ అభిమానులందరికీ ఇక్కడ మినీ స్టేడియంలో మనం లైవ్ స్క్రీన్ పెట్టబోతున్నాము. 14x24 ఫీట్ 34 ఫీట్ స్క్రీన్ ఇది. సో ఒంగోలు ప్రజలందరికీ ఇది మంచి ఆపర్చునిటీ. అందరూ ఒక పండగ వాతావరణం ఉంటుంది ఇక్కడ రేపు. సో అందరూ ఇన్వైటెడ్, ఆల్ ప్లీజ్. క్రికెట్ ఫ్యాన్స్, పార్టీకి సంబంధం లేకుండా, ఏ పార్టీకి సంబంధం లేకుండా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 5,000 మంది సీటింగ్ ఉంటుంది ఇక్కడ. స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. అట్లాగే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ముందుగా సీఎం గారికి అలాగే ఏసీఏ గారికి ఇద్దరు కోఆర్డినేషన్తో జరుగుతుంది. ప్రతి జిల్లాలో ఇలాగే ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసి అలాగే ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే ఒంగోలుకి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు ముఖ్యంగా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఏసీఏకి మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ఒంగోలు ఇక్కడ ఒక్కటే కాకుండా గాంధీ పార్క్లో కూడా స్క్రీన్ పెట్టబోతున్నాం. సో మీ అందరి సపోర్ట్ కావాలి. మన అందరికీ మీరు పెద్ద స్క్రీన్స్ సేవ్ చేయమన్న సందర్భంలో మన జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన గౌరవ మాజీ మంత్రివర్యులు ఎక్కడ లేని విధంగా ఏ జిల్లాలో ఓన్లీ స్క్రీన్లు వేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ సౌకర్యం కోసము స్నాక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఈ ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరు ఇబ్బంది పడకూడదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అది లేదు ఇది లేదని, ఇంకా ఏదైనా అవసరం అయితే వాళ్ళకి మనం ప్రొవైడ్ చేద్దామని కూడా చెప్పున్నారు. ఇక్కడ ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది. ఈ క్రౌడ్కి ఏదైనా ఎట్టి పరిస్థితులు ఏ అవసరం వచ్చినా కానీ ఆ అంబులెన్స్లో 2 డాక్టర్లు కూడా అవైలబిలిటీలో ఉంటారు.
అలాగే మీడియా మిత్రులు కూడా ఏదైనా మీ అందరూ కూడా స్నాక్స్ ఇవన్నీ కూడా అది టైంలో మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడే. మళ్ళీ మీరు వెళ్ళి రావడానికి కూడా ఇబ్బందిగా ఉండిద్దని ఒక సపరేట్ గ్యాలరీ కూడా పెట్టాము మీకోసం. ఇంకా మీకు ఏదైనా ఏర్పాట్లలో కానీ జరిగేటప్పుడు కానీ ఏదైనా బెటర్గా ఇంకొకటి ఏది చేస్తే బాగుండిద్ది అనిపిస్తే మీరు మా దగ్గర ఎవరున్నా ఇక్కడ అందుబాటులో వాళ్ళకి మీరు. రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి అవసరమైన పరికరాలు ఇస్తూ తోడ్పాటు అందించేందుకు జగనన్న ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎర్రగొండపాలెంలోని స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బావు జగజ్జీవనరావు ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతుల ఉపకరణాల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని కోరారు. చదువుకుంటున్న దివ్యాంగుల విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సొంత నిధులతో కొనుగోలు చేసిన 7 ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్, జెడ్పీటీసీ విజయభాస్కర్, త్రిపురాంతకం ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ మాకం జాన్ పాల్, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు మూర్తిరెడ్డి, సర్పంచ్ అరుణాబాయ్, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, బివి సుబ్బారెడ్డి, పోల్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, మండల సచివాలయ కన్వీనర్ జేబీవుల్లా, వికలాంగుల సంఘ నాయకులు గుమ్మ రాజయ్య, బెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్యాన్ని అధిగమించాలి. దానికి మీకు తోడు మన జగనన్న ఉన్నారు. మీకు తోడు మన జగనన్న ప్రభుత్వం ఉంది. మీకు కావాల్సినటువంటి ఆ యొక్క ఆర్థిక సహాయం, మీకు కావాల్సినటువంటి ఆ చేయూత, మీకు కావాల్సినటువంటి ఆ యొక్క చేదోడు, మీకు కావాల్సిన రకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి కూడా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, మరి ఇలాంటి ఒక నాయకుడు, జగనన్న లాంటి నాయకుడు, మన బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా, మన దివ్యాంగుల బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా, మనకుండే బాధలు మనకుండే తడి తెలిసినటువంటి వ్యక్తిగా జగనన్న తోడున్నాడు. కాబట్టి ఈ పెన్షన్లు, ఈ ఆసరా, మరి ముఖ్యంగా ఈ సదరా సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమాలు, మీకు అందించే ఈ సైకిళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు సాయంత్రం వరకు క్యాంప్ ఉంటుంది. అమ్మ అర్చనమ్మ క్యాంపులో డాక్టర్లు అందరూ కూడా దగ్గరుండి ఓపికతోటి రాసుకొని ఏవైతే ఈ 499 అంశాలు గత మెడికల్ క్యాంపులో ఇదే విధంగా ఆలింకో ఆర్టిఫిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఈ ఆలింకో ద్వారా గుర్తించి మీకు ఇస్తామని చెప్పాము. ఒక డిసెంబర్ నెల లోపల ఇవి మీకు ఖచ్చితంగా అందించి తీర్పామని చెప్పి కూడా సవినయంగా అందరికీ మనం చేసుకుంటూ, అవుటోళ్ళు, గుంటోళ్ళు, గుండోళ్ళు తరవలు తప్పము. మీరందరూ ఎవరు విజ్ఞానులు, డిఫరెంట్లీ ఏబుల్డ్. అంటే మీకు దేవుడు ఏదో ఒకటి వైకల్యం, అంగవైకల్యం కాదు చేసినా కూడా ఇంకో చోట మీకు ఎక్కడ కవర్ చేసినాడు. అది మీరు వెతకాలి. ప్రకాశం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, జిల్లాలోని 38 మండలాల్లో కరువు విలయ తాండవం చేస్తుందని, రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు ఉమ్మడి మల్లికార్జునరావు, ఎస్కే రషూల్, కొప్పోలు సుబ్బారావు, ఉంగరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఎండిపోయినాయి. మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, మరి మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ ఎవరైతే పశ్చిమ ప్రకాశానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, పశ్చిమ ప్రకాశం నుంచే
ఆయన ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఎర్రగొండపాలెం అయితేనే మేము నిన్ననే మా ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ గారు, నేను నాతో పాటు ఉన్నటువంటి జిల్లా నాయకులందరూ కూడా ఒక వారం ఆ విధంగా ఇస్తే ఇంకొక వారం వచ్చేసి ఉదయం 11 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల దాకా, అంటే 7 గంటలు. ఆ 7 గంటల్లో మళ్ళా 1 గంట 2 గంటల కరెంటు తీయటం. అంటే రైతులకి కనీసం 5 గంటలు కూడా నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇటువంటి సమస్యలు ఏవి కూడా ప్రభుత్వానికి పట్టవు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పట్టవు. వీళ్ళందరూ కూడా ల్యాండ్ గ్రాబింగ్లోటి లేకపోతే శాండ్ని దోచుకోవటం కానీ, మైనింగ్ వ్యవహారాలను దోచుకోవటం కానీ, మరి వైన్లు వీటి మీద ఏది మనం గడిపినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే మరి ఏదైతే విభజన చట్టంలో హామీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఈ రోజు వరకు కూడా తీసుకుని రాలేకపోయారు. ఇప్పటికైనా మీరు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారనేటువంటి ఆలోచనతో మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రాబోయేటువంటి 5 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తారనేది కూడా. ఏఐసిసి సెక్రటరీ అయిన సిరివెల్ల ప్రసాద్ గారు వీరు నిన్నంతా కూడా ఎర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి 3 నియోజకవర్గాల్లో పర్యటించి తతిమ నియోజకవర్గాల వాళ్ళ సమన్వయకర్తలతో ఫోన్లో మాట్లాడి ఈ 38 మండలాల్లో ఎక్కడైనా ఒక మండలమైనా బాగుందా లేక అన్ని కరువు తాండవిస్తుందనే దాని మీద చర్చలు జరిపి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడంలో ప్రకాశం జిల్లాని నెగ్లెక్ట్ చేసిందని చెప్పడానికి ఉదాహరణ మన జిల్లాలో ఏ మండలాన్ని కూడా కరువు మండలాలు ప్రకటించకపోవటమే. ఆ విషయంపై చర్చించి మనం ఎలా రూలింగ్లో ఉన్న నాయకులు ఆదాయ వనరులు ఏర్పరచుకునే కార్యక్రమం మీద మసిలాడుతుంటే ప్రతిపక్షాల వాళ్ళు మేము పదవుల్లోకి రావాలని ఆరాటపడటం తప్పితే ఈ ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రైతు బూడిదయ్యే పరిస్థితి గోచరిస్తుంది. మున్ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఏదైతే విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఒకదాని వెంట ఒకటి అమలు చేసి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా సస్యశ్యామలమైన రాష్ట్ర వ్యవస్థలయ్యి నేనంతా పర్యటన చేశాం. మా జిల్లా అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి, మా సెక్రటరీ సిరివెల్ల ప్రసాద్ గారు, మేమందరం నిన్న పర్యటన చేసి వచ్చాం. అన్ని మండలాల్లో ఒక మండలం కూడా కరువు ప్రాంతంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి చెప్పలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మన ఒంగోలు మండలం, మన ఒంగోలు నియోజకవర్గం వీళ్ళతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని ఆయన కోర్టుకు సమర్పించిన మెడికల్ రిపోర్ట్తో మరోమారు స్పష్టమైందని వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, డాక్టర్ యాదాల అశోక్ బాబు విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆయన వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేయగలరు అనేదానికి ఇదొక నిదర్శనంగా ఉంది. కాబట్టి కనీసం ఆయనకున్నటువంటి ఆ డిసీజ్కి ప్రాపర్ ట్రీట్మెంటు లేదు, లేదా అది ఫేకు. ఎందుకంటే ఈసీజీ నార్మల్ ఉంది, మనకి హైపోట్రోఫిక్ అపైకల్ కార్డియోమయోపతి అన్నప్పుడు సమ్ చేంజెస్ ఉండాలి కంపల్సరీగా. అవేమీ లేవు, ట్రీట్మెంట్ లేదు. ఇప్పుడు ఈ కాల్షియం స్కోర్ ఇంత ఉన్నప్పుడు, అంటే హార్ట్లో బ్లాక్స్ ఉన్నప్పుడు కనీసం అంటే మనందరికి కూడా తెలుసు యాంటీప్లేట్లెట్స్ పెట్టాలి, అంటే ఎకోస్ప్రిన్ ఇట్లాంటివి అవి ఏం పెట్టలేదు ఆయనకి. వాళ్ళు పెట్టలేదు, ఆయన వాడుకోవట్లేదు కూడా. అట్లాగే యాంటీకోయాగులెంట్స్ అంటే అమెరికాలో మేయో క్లినిక్లో ఆయనకి ఎకోకార్డియోగ్రామ్ చేసినప్పుడు హార్ట్లో బ్లడ్ క్లాట్ ఉందని చెప్పి ఇచ్చారు. హార్ట్లో ఎపెక్స్లో బ్లడ్ క్లాట్ ఉంది అని ఇచ్చారు. ఆ క్లాట్ కరగడానికి కనీసం యాంటీప్లేట్లెట్స్ కానీ లేదా యాంటీ కొయాగులెంట్స్ అని ఉంటాయి బ్లడ్ పల్సనేదానికి, అవి కానీ ఏమీ కూడా వాళ్ళు వాడలేదు. తర్వాత హార్ట్ కంప్లైంట్ ఉన్నప్పుడు కనీసం మనకి హార్ట్ బ్లడ్ వెజల్స్లో సర్క్యులేషన్ తక్కువ ఉన్నప్పుడు నైట్రేట్స్ వాడతారు. అది అందరికీ తెలిసిన విషయమే. సార్బిట్రేటో లేకపోతే ఒకటి ఇట్లాంటివి వాడుతూ ఉంటారు నైట్రేట్స్.
అవి కూడా ప్రిస్క్రైబ్ చేయలేదు. అంటే ఆయనకి జబ్బు ఉన్నట్ట, జబ్బు లేనట్ట, ఈ హాస్పిటల్స్ ఫేక్ రిపోర్ట్ ఇచ్చినట్ట. ఇట్లాంటి రిపోర్ట్లు మళ్ళీ రేపు 28వ తారీఖు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కాబట్టి జైలుకి వెళ్ళకుండా ఉండడానికి ఇట్లాంటి ఫేక్ రిపోర్ట్లు తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన లాయర్లు ఇట్లాంటి సిస్టంతో ఆయన ఏ రకంగా మేనేజ్ చేస్తారు అంటే మెడికల్ వింగ్ కాబట్టి ప్రాపర్గా లేదు. ఇంత ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఒక్క రోజులోనే డిశ్చార్జ్ చేయరు. అదే హాస్పిటల్లో కనీసం ఒక వారం రోజులు అబ్జర్వేషనో లేకపోతే ఇవ్వాల్సిన స్టంట్ వేయటమో చేయిస్తారు. తర్వాత గౌరవ న్యాయస్థానం కూడా 4 వారాలు ఎందుకు బెయిల్ ఇచ్చిందంటే కంటి ఆపరేషన్ చేసిన తర్వాత మొదటి 2 వారాలు 4 రకాల మందులు, తర్వాత 2 వారాలు 2 రకాల మందులతో చుక్కలు వేసుకుంటూ ఉండాలి. అందుకోసమని ఖచ్చితంగా 4 వారాల టైంని ఫ్రేమ్ చేశారు. కాబట్టి అది కంటి ఆపరేషన్ జరిగింది కాబట్టి అది ఓకే, దానికి డయాబెటీస్ మీకు లేదా మాకు లేదా అందరికీ డయాబెటీస్ వల్ల ఇచ్చే ఇబ్బంది ఏం కాదు. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని ఇది కొంచెం ఇదిగా ఉంది. కాబట్టి ఈ రిపోర్ట్ చూసిన వ్యక్తికి, ఇలా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా జనబాహుళ్యంలో తిరగలేని పరిస్థితి. కానీ ఈ పరిస్థితుల్లో బెయిల్ రావాలన్న దానికోసం ఇటువంటి దాన్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సమాజంలో మనుషులు కూడా మనకు కూడా అవగాహన అవసరము అని తెలియజేయడానికి ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసింది. తర్వాత లేదు మీకు బెయిల్ రాకూడదని మీరు చేస్తున్నారు అనే ఒక అపవాదు కానీ మీరు ప్రశ్నిస్తే, బెయిల్ ఆయన జైల్లో ఉన్నప్పటికన్నా కూడా యాక్టివిటీ ఆయన బయట ఉన్నప్పుడు ఏం జరగటం లేదు. కాబట్టి ఇంకొక విషయం, ఇదే కానీ కోర్టులో న్యాయస్థాన పరంగా వెళ్ళినప్పుడు మీరు ఇక ఇంట్లోనే ఉండాలండి అని చెప్తారు మీరు. ఎందుకంటే మీకు ఏమన్నా అయితే రాష్ట్రానికి నష్టమని మనం అనుకుంటున్నప్పుడు పెట్టుకోవాల్సిన ఏంటంటే ఆయన ఏదో ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని కోర్టుల్ని తప్పుదోవ పట్టించి డాక్టర్లను మేనేజ్ చేసి జైలుకి వెళ్లకుండా తప్పించుకోవాలని తిరుగుతున్నాడు. ఆయన బెయిల్ రాకుండా జైలుకి వెళ్ళినా జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది. సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో సజావుగా సాగినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి నాటకాలు ఎన్నాడినా కూడా చంద్రబాబు ఏం చేయలేడని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది గుంపులుగా అన్ని పార్టీలు ఒకటి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. ఎందుకంటే 80% ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలే మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు కూడా ఈరోజు సంక్షేమ పథకాలు నేరుగా నిజాయితీగా ప్రతి ఒక్కరి అకౌంట్లో పడుతున్నాయి. అది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఇంతకుముందు సంక్షేమ పథకాలు ఉన్నా కూడా జన్మభూమి కమిటీలు పెట్టేసి అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని ఆ కమిటీ ముందు నిలబడి వాళ్ళు కొంత సమర్పించుకొని వీళ్ళ పేర్లు ఎంటర్ చేసుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో అనుకున్నాడేమో, నేను ఒక ఈ అడ్డం పెట్టుకొని బయట ఉండి ఏదో ఇచ్చేద్దాం అనుకున్నారు. వాళ్ళ అబ్బాయి ఇంతవరకు లేడు, ఢిల్లీలో ఎక్కడ ఏం చేస్తాడో ఎవరు తెలీదు. ఎవరో వాళ్ళ భార్య గారు ఉన్నారు, ఒకరిద్దరు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తర్వాతగా ఇస్తున్నారు. తనకు స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్కిన్ డాక్టర్ వెళ్తున్నాడు. తర్వాత ఆయనకి కొద్దిగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అన్నారు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వాళ్ళ ఇంటి నుంచే కదా ఫుడ్ వస్తుంది. వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్గా మంచి ఫుడ్ వస్తుంది, మంచి మెడిసిన్స్ వెళ్తున్నాయి. తర్వాత వాళ్ళు వచ్చాడు, ఏజీ హాస్పిటల్లో చేయించుకున్నాడు. ఏజీ హాస్పిటల్ చేసినప్పుడు రిపోర్ట్స్ చూసినప్పుడు ఈసీజీ నార్మల్గా ఉంది, ఆ 2D ఎక్కువ నార్మల్గా ఉంది. అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు అది ఎట్లా నమ్ముతారు? దీనికి మేము చెప్పేది ఒకటే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు పర్యవేక్షణలో దీన్ని మరి ఇంకొకసారి డయాగ్నోసిస్ చేయాలి. లేకపోతే ఒక కంటి ఆపరేషన్ చేశారంటే కార్డియాక్ ప్రాబ్లం ఉంటే కంటి ఆపరేషన్ చేయరండి. ఎక్కడైనా మీరు చూడండి, కార్డియాక్ ప్రాబ్లం కానీ ఉంటే కంటి ఆపరేషన్ చేయరు. కానీ ఆయన కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పుడే సార్ చెప్తున్నాడు గ్యాస్ట్రోఎంటాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాడంటున్నారు. దీనికి సంబంధించిన కార్డియాలజీ డాక్టర్ చూసినట్టుగా ట్రీట్మెంట్ చేసినట్టుగా లేదు. ఇవన్నీ ఫేక్ లాగా మాకు అనిపిస్తున్నాయి. కనుక దీన్ని మేము ఒక వైద్య విభాగం తరఫున మేము డిమాండ్ చేసేది ఒక్కటే. నిజంగా ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కాదనుకున్నా కూడా నిజంగా ఆయనకి లోపల ప్రాబ్లం ఉంటే కూడాను ఒకటేళ్ళు ఎవరు డిశ్చార్జ్ చేయరు. డిశ్చార్జ్ చేశారంటేనే ఆయనకు ఏం ప్రాబ్లం లేదని ఇండైరెక్ట్గా కూడా ఎవిడెన్స్ ఇస్తున్నారు. సో దీంట్లో కొంతమంది మీరు అడుగుతున్నారు డాక్టర్స్ అమ్ముడు పోయారా, హాస్పిటల్ అమ్ముడు పోయిందా, మీరందరూ డాక్టర్సే కదా అని. అవన్నీ కాదండి. మీకేమైనా ఆర్థోపెడిక్ ప్రాబ్లం వస్తే నా దగ్గరికి మాత్రమే వస్తారా మీరు?
మిగతా ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళరా మీరు? ఎందుకు వెళ్ళరు? హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నారు? యూఎస్కి ఎందుకు వెళ్తున్నారు? ఒక్కొక్క నమ్మకం. దాంట్లో డాక్టర్ అమ్ముడు పోయాడో లేకపోతే ఏదో ఫ్యాబ్రికేట్ చేశారని చెప్పడం తప్పది. మీరు ఆ మాట అనకూడదు. ఆయన అన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ టెస్ట్లన్నీ కూడాను ఫ్యాబ్రికేట్ కాకపోయినా కూడా ఆయన ప్రాబ్లం లేదని ఇండైరెక్ట్గా చెప్పినట్టు నాకు వచ్చిన అండర్స్టాండింగ్. అందుకే ఒక రోజులో డిశ్చార్జ్ చేశారు. సో ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని అయితే ఆయన బెయిల్ నాకు తెలిసి ఎక్స్టెన్షన్ రాదు. వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఫ్యాబ్రికేట్ చేసి, అంటే ఇప్పుడు కోర్టులో ఉన్న జడ్జిలు కానీ మన తరఫు నుంచి లాయర్లు కూడాను దీన్ని అయితే ఖచ్చితంగా ఖండించి దీనికి స్పెషల్గా ఒక మెడికల్ బోర్డు తయారు చేసుకొని, మెడికల్ బోర్డులో పార్టీకి అతీతంగా అందరూ ఉంటారు. ఒక ఈ పార్టీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వల్ల ఫ్యాబ్రికేట్ చేస్తారన్న కాదు. గవర్నమెంట్ మెడికల్ బోర్డులో ప్రతి పార్టీ నుంచి పార్టీకి అతీతంగా డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఒక జెన్యూన్ రిపోర్ట్ ఇస్తారు. దాన్నే నాకు తెలిసి బేస్ చేసుకొని జీవితాన్ని ఆవిష్కరించేది నిజమైన కవిత్వం అని పలువురు వక్తలు అన్నారు. జిల్లా గ్రంథాలయంలో విశ్వకళా భారతి సంస్థ వార్షికోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించారు. ముందుగా ప్రముఖ వైద్యులు కవి చుంచు చల్లమయ్య, ప్రవసం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సాహిత్య సేవ చేస్తున్న నాదెండ్ల జ్వాల అమావేశ్వర శర్మను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, విశ్రాంతి డిప్యూటీ కలెక్టర్ పి పేరయ్య తదితరులు పాల్గొన్నారు. ఆవు కూడా వర్షానికి తడవకుండా నా పక్కనే వచ్చింది. అది ఆవులో ఉన్నటువంటి గొప్పతనం, దానిలో ఉన్నటువంటి లక్షణం. కాబట్టి మనం దేన్ని తక్కువ చేయకూడదు. సీనారాయణ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. మనిషి మరణిస్తే మట్టిలో కలిసిపోతాడు, మనిషి మరణిస్తే మట్టిలో కలిసిపోతాడు, మృగం మరణిస్తే మృగంగా వైపు బ్రతికొస్తున్నాడు. మనం ఎక్కువ కలిసి వస్తాం, కానీ అది చెప్పుల రూపంలో కానీ మృగం రూపంలో కానీ వచ్చి అద్భుతంగా వినిపిస్తూ ఉంటుంది. అటువంటిది వృక్షం ఉంటుంది. శాస్త్రి గారు ప్రారంభిస్తున్న ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. అసలు ఈ కవిత్వ సభలు ఇవన్నీ ముందుగా 2 సంవత్సరాల నుంచి ఏం పని పాట లేకుండా ఇవన్నీ ప్రతి కార్యక్రమానికి 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం, 5,000 మినిమం అవుతుంది. అంటే 20 సంవత్సరాలు చేసినట్టే ₹1,00,000 ఖర్చు అవుతుంది. కమ్మగా ₹1,00,000 డిపాజిట్ చేసుకుంటే వాళ్ళ పిల్లలకు ఎవరికో వాళ్ళ మనవరాలకు కలిగించేది కదా. ఎందుకు ఇదంటే కవిత్వం ఎందుకంటే మనిషి యొక్క జీవితాన్ని ఆవిష్కరింపజేసేదే కవిత్వం. మనిషి యొక్క జీవితాన్ని, మనిషి ఎలా ఉండాలి, మనిషి సమాజంలో ఎలా బ్రతకాలి. ఈరోజు వృషభ విలాపం పెట్టాడు. ఏంటి వృషభం యొక్క గొప్పతనం అంటే వృషభం ధర్మానికి సంకేతం. అది ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది కాబట్టి వృషభం కూడా 4 పాదాల మీద ఉంటుంది. కాబట్టి ఆ వృషభం ధర్మానికి సంకేతం. కాబట్టి శివుడి మీద ముందు ఉండేటటువంటి ఆ వృషభం కూడా ఆ నంది శివుడిని చూస్తూ ఉంటుంది. చూసేటటువంటి నందిని శివుడిని దర్శనం చేసుకునేటప్పుడు శివుడి కొమ్ముల ద్వారా, నంది కొమ్ముల ద్వారా దర్శనం చేసుకోవాలంట. ఎందుకు నంది కొమ్ముల ద్వారా దర్శనం చేసుకోవాలయా, నేరుగా చూడకూడదా అంటే దేవుడిని మనం దర్శనం చేసుకోవాలంటే ధర్మ మార్గం ద్వారానే దర్శనం చేసుకోవాలి. కాబట్టి వృషభం ధర్మానికి సంకేతం. కాబట్టి ఆ నంది కొమ్ముల ద్వారా దైవాన్ని నువ్వు చేరవచ్చు. అంటే నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా సరే, నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళినట్లయితే విజయాన్ని సాధిస్తావు. రమ్యమైన పండుగ రాత్రి వరిగ కుప్పలు కూర్చే ఇద్దరు బంధువులు చెమటతో స్నానమాడి ఒరియ పాటలు పాడే పాలేడు, పచ్చని జొన్న చేల చిరుగాలుల సల్లాపాలు, పిల్లగాలుల పరిమళాలు, పైరుగాలే సోయగాలు అందరికీ తెలియగాక తెలియదు. ఆమెనైన సన్నివేశం అపరూపం, అనన్యం. పచ్చని పొలాల్లో పశువులతో ప్రకృతి ఎంత రమణీయంగా ఉండేది, మనసుకు ఎంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేది. పని మనుషులతో, పారేళ్లతో, పాడి పంటలతో, పేరు ప్రఖ్యాతులతో, అన్నదానాలతో, దాన ధర్మాలతో మా ఇల్లు ఎంతో కలకాలాడుతూ ఉండేది. సాక్షాత్ లక్ష్మీదేవి మన ముంగిటే ఉండేది. అది గత వైభవం యాంత్రికంగా వచ్చింది. జీవన విధానంలో మార్పు తెచ్చింది. సమిష్టి కుటుంబ వ్యవస్థ పోయింది. స్వార్థపూరిత ఆలోచన జరిగింది. తెల్లారి గంటల దగిడుమిలాడే రోకటి కోట్లు తెరమరుగైనది. కోడి మూతతో కదిలే కల్పం మూత కనుమరుగైంది. మంచినీళ్ళ కావడం గతగతలు గతించినది. పశు సంపద కనుమరుగైంది.
ఆనాటి వైభవాన్ని మేము చూసాము, అనుభవి ప్రజలకు వెళ్తుంది. అలాగా అచ్చు వేయించారని కూడా నా మనవి. మీరు చాలా పెద్దలు. అలాగే చాలా విషయాలు మాకు తెలియని ఎన్నో విషయాల్ని ఈ సభలో మీ ద్వారా మేము తెలుసుకున్నాము. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున గత సంవత్సరం ద్వారా ఉమామహేశ్వర శర్మ గారు నన్నయ్యకు పద్య పుష్పార్చన గావించారు. పద్యం అంటే ఆయన చాలా ప్రీతి. పద్యం పట్ల, వచనం పట్ల ఒకే రకమైనటువంటి అనురాగాన్ని, ప్రేమని చూపిస్తారు. అందుకనే వారు అష్టావధాన కార్యక్రమం. నాదన జ్వాలామణి శర్మ గారి గురించి ఒక మాట చెప్పకుండా ఈ కార్యక్రమం ముగించేయకూడదు. వారు సరస్వతి సమార్జన చేశారు. వారి కుటుంబం అంతా కూడా సరస్వతీదేవి యొక్క పాదార్చన చేశారు. 22 వసంతాలు ఈ ప్రక్రియలో ముందుండి ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సొంత డబ్బు ఖర్చు చేసుకొని సమాజంలో నిబిడీకృతమై ఉన్నటువంటి కవి పుంగవుల్ని అనేక మందిని తయారు చేసి వారికి అవకాశం ఇచ్చి ఎంతో గొప్ప స్థాయి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.